ఆదిలాబాద్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కోసం వేదిక మీద ఉన్నారు. यहाँ आज जब मैं आदिलाबाद की जनता के सामने खड़ा हूं, मैं कोमरम भीम को याद करना चाहता हूं जिन्होंने रजाकारों के खिलाफ लड़ाई लड़ी थी. आदिलाबाद जिल्लाలో నిలబడ్డాను. ఆదిలాబాద్లో నిజాం నిరంకుశ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఆదివాసి గిరిజన నాయకుడైనటువంటి కొమరం భీమును స్మరించుతాను. मित्रों, आप मुझे बताओ, ये राहुल बाबा इधर इधर घूम रहे हैं, वो MIM से आपको मुक्ति दिला सकते हैं क्या? ఆదిలాబాద్ ఇక్కడ అక్కడ తెలంగాణలో ఈ మధ్యన రాహుల్ బాబా తిరుగుతున్నాడు. ఈ రాహుల్ బాబా MIM మజ్లిస్ నుంచి తెలంగాణ విముక్తి చేయగలుగుతాడా అని నేను అడుగుతున్నాను. కోదం రామ్ और कम्युनिस्ट मुक्ति दिला सकते हैं क्या? ఈ కోదం రాము మరియు కమ్యూనిస్టులు తెలంగాణను మజ్లిస్ నుంచి విముక్తి చేయగలుగుతారా? चंद्रशेखर राव मुक्ति दिला सकते हैं क्या? ఈ చంద్రశేఖర్ రావు గారు ముక్తి ఇప్పించగలుగుతారా? अरे मुक्ति दिलाना छोड़ो, ओवैसी से डरकर हैदराबाद विमोचन दिन मनाना बंद कर दिया. విముక్తి విడిచిపెట్టండి, విముక్తి దూరం ఉంచండి. కేసీఆర్ వీళ్ళందరూ కూడా ఓవైసీకి భయపడి హైదరాబాద్ విమోచన దినం సెప్టెంబర్ 17ను ఘనంగా జరపడం కూడా విడిచిపెట్టారు. मित्रों, मैं आपको वचन देने आया हूं, एक बार यहां कमल खिला दीजिए. तेलंगाना के हर घर में गर्व के साथ, हर गांव में गर्व के साथ हैदराबाद विमोचन दिन मनाया जाएगा. ఒక్కసారి మరొకసారి మీకు చెప్తున్నా, ఒక్కసారి బీజేపీకి తెలంగాణలో అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత చూడండి, సెప్టెంబర్ 17 ప్రతి గ్రామంలో సగర్వంగా ఘనంగా వేడుకగా జరిపేటువంటి కార్యక్రమం జరిపిస్తాం. अगर कोमरम भीम जैसे लोगों ने ये लड़ाई न लड़ी होती तो आज आदिलाबाद में आने के लिए मुझे पासपोर्ट चाहिए होता. మిత్రులారా, కొమరం భీమ్ లాంటి స్వతంత్ర యోధులు నిజాం రజాకార్ల వ్యతిరేకంగా పోరాటం గనక చేసి ఉండకపోతే ఈ రోజు నా లాంటి వాళ్లకు ఆదిలాబాద్ రావాలనుకుంటే పాస్పోర్ట్ తీసుకుంటే మాత్రమే వచ్చే పరిస్థితి ఉండేది. मित्रों, ये जो केसीआर की सरकार है, ये सरकार झूठे वादे करने वाली सरकार है. మిత్రులారా, ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతుందో ఇది మొత్తం కూడా తప్పుడు వాగ్దానాలు చేసేటువంటి ప్రభుత్వము. इन्होंने वादा किया था यहां पर हवाई पट्टी बनाएंगे, 350 एकड़ जमीन और 300 करोड़ खर्च करेंगे. क्या हुआ केसीआर? जरा आदिलाबाद वाले पूते बताओ भाई. ఆదిలాబాద్ ప్రజలకు కేసీఆర్ వాగ్దానం చేశాడు, నేను ఆదిలాబాద్ లో విమానాశ్రయాన్ని నిర్మిస్తానని. 350 ఎకరాలు 350 ఎకరాలలో నిర్మాణం చేస్తానని. ఏమైంది ఈ ప్రచారం, వాగ్దానం ఏమైందని నేను అడుగుతున్నా. తప్పుడు వాగ్దానం. 18 नए तालाब बनाने की बात की थी. तालाब तो छोड़ो, मिट्टी खोदना भी शुरू नहीं हुआ. 18 చెరువులు కుంటలు తవ్విస్తానని వాగ్దానం చేశాడు. ఈ యొక్క చెరువుల నిర్మాణం విడిచిపెట్టండి, మట్టిని తవ్వడం కూడా ఇప్పటివరకు. ఓవైసీకి భయపడే కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదంటూ కూడా అమిత్ షా ఇప్పటివరకు మాట్లాడారు.